స్టార్టింగ్ లోనే మీరు చెప్పినంత అసలు ఎక్కడ లేదండి అని ఆయన అంటున్నారు, మీరేమైనా ఉన్నదంటున్నారు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను, నేను చెప్పింది వాస్తవా కాదా అని. అదే సార్, మాకు కూడా అన్ని గ్రూపుల్లో మెసేజ్లు వచ్చినాయి. రేపు పొద్దున మీ పార్టీ అంటే మీ ఆఫీస్ ఎదురు అనుకుంటా కదా బ్లడ్ బ్యాంక్, అవును, ఆ బ్లడ్ బ్యాంక్ దగ్గరికి అందరూ వచ్చి కలవండి, అది మీటింగ్ ఉందని. అంటే ఏం జరుగుతుందో అంటే ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు, వంశీ గారు చెప్పినట్టు. రేపు ఏం జరుగుతుందో అయితే మాకు తెలియదు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అందరూ హాజరవ్వండి. ఈ చిరంజీవి అభిమానులు అంటూ, లేకపోతే కాపుకు సంబంధించిన కొంత వర్గం కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా ఉప సభాపతి ఎవరైతే ఆన్ స్టేజ్ మీద ఉన్నారో, ఇమీడియట్ గా అంటే మేము ఒకటి క్లారిటీ ఇస్తున్నాం టీడీపీ వారికి, లేకపోతే వైసీపీ వారికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ. పవన్ కళ్యాణ్ గారు అంటే వైసీపీ వారికి గిట్టదు, అది వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ చిరంజీవి గారు అంటే వైసీపీ వారికి అభిమానం ఎక్కువ అండి, అది ఓపెన్ స్టేట్మెంట్. ఎందుకంటే వైసీపీలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, పేర్ని నాని గారు కానీ, వీళ్ళందరూ ఒకప్పుడు ప్రజారాజ్యం నుంచి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు పవన్ కళ్యాణ్ కావాలంటే బండబూతులు తిరుగుతారు, కానీ చిరంజీవి గారి మీద మాట పడినెవరు. ఆయన అసలు రాజకీయాలకి దూరంగా ఉన్నారు, ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ప్యానెల్లో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ అవసరం లేని విషయం, మనకి సంబంధం లేని విషయం. రాజకీయాలకి దూరంగా ఉన్న వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు, సభలో లేని వ్యక్తి గురించి మనం డిస్కస్ చేయకూడదు. ఆయన కామినేని శ్రీనివాస్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి ఆయన అన్న మాట ఏమని, ఎవడికి పోయి మాట్లాడారు, లేకపోతే ఎవడికి ఎక్కువ, లేకపోతే నా నెంబర్ 9 వేసినారేంటి, ఇదంతా కూడా ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ అని ఒక మీటింగ్ జరుగుతుంది, అక్కడ మనం మాట్లాడుకుంటే బాగుండు. ఇక్కడ హిందూపురం సమస్యలు కానీ, లేకపోతే పంచాయతీ శాఖలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, అటవీ శాఖలో ఏమైనా ఇబ్బంది ఉన్నా, మొన్న కూడా బోండా గారు పొల్యూషన్ బోర్డు ఏమైనా ఇబ్బంది ఉంటే అడగచ్చు, కడగచ్చు, నో ఇష్యూ. 9వ నెంబర్ ఎవరు వేసినారు? కందుల దుర్గేష్ గారిని చూపిస్తూ కందుల దుర్గేష్ గారు అన్నారు, కామినేని శ్రీనివాస్ గారు అన్నారు. ఒక్క చిరంజీవి గారిని మాత్రమే ఎవడికి పెద్ద, ఇండస్ట్రీకి ఎవడికి పెద్ద అనే కొన్ని పదాలు మాట జారినారు. కాబట్టి ఈ రోజు మీరు ప్యానెల్లో మీటింగు, అన్ని టీవీ ఛానల్లో మీటింగ్స్, ఈ రోజు చిరంజీవి యువత మీటింగ్స్, ఒక్కొక్కళ్ళు రివైండ్ చేసి 110 సార్లు విని కన్క్లూడ్ అయ్యాక మాట్లాడుతున్నటువంటి మాటలు. కానీ మేము మాట్లాడాం సార్, జనసేన మాత్రం మేము కూటమితోనే ఉంటాం. మా ప్రయాణం 15 సంవత్సరాలు కూటమితోనే. మేము టీడీపీని కానీ, లేకపోతే బాలకృష్ణ కానీ మేము విమర్శించాం, కానీ చిరంజీవి యువత మాత్రం ఊరుకోరు. అదే రకంగా కాపు సామాజిక వర్గం ఊరుకోరు. మాకు సంబంధం లేదు. మాకైతే బాలకృష్ణ గారు బోలా మనిషి, ఆయన పొరపాటున స్లిప్ అయినారు, దాన్ని ఉప సభాపతి గారు ఖండించి ఉండొచ్చేమో, అక్కడతో క్లియర్ అయిపోవద్దునేమో. లేకపోతే ఆయన కూడా నేనెందుకు అంటాను చిరంజీవి గారిని, నేనెందుకు అంటాను, నా సహనటుడైతే అని ఒక మాట చెప్తే అయిపోను. కానీ ఆయన ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదో, దీన్ని ఎందుకు చిలికి గాలవాన్ చేస్తున్నారు? కూటమి కాపాడుకోవాల్సిన బాధ్యత ఇరు వర్గాల మీద ఉంటుంది కదా. సో మాకైతే ఏ ఇబ్బంది లేదు సార్. మేము వంశీ గారితో స్టాండ్ తో ఉంటాను, అదే రకంగా బాలకృష్ణ గారిని మేమేమనం. ఎందుకంటే గబుక్కున ఆయన బోలా మనిషిలాగా ఉంటారు, లేకపోతే ఏమంటారు ఆయనకి ఫ్లోలో అనేసి ఉంటారేమో, వెంటనే వెనక్కి తీసుకోవచ్చు. అంటే మనం ఒకటే చెప్తున్నాం సార్, నోరు జారి ఒక మాట బయటకు వచ్చిందంటే ఆ మాట మనల్ని అధిపతి చేసేస్తుంది, దానికి మనం బానిస అయిపోవాలి. సో ఇదైతే పూర్తిగా ఖండించదగినది, ఓపెన్ గా క్షమాపణ చెప్పాలి అంటూ మేమనట్లేదు సార్. కాపు సామాజిక వర్గం వారు, లేకపోతే చిరంజీవి యువత వారు సార్. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఎందుకు నెత్తనేసుకుంటున్నారు అంటే, ఆ రోజు పేర్ని నాని సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉన్నారు, ఆ పేర్ని ఏమి అప్పుడు ప్రజారాజ్యంలో ఉన్న వాళ్ళు, అసలు పార్టీ ఎందుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైంది, అసలు పార్టీ ఏ పరిస్థితుల్లో ఆగిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి అనేది ఆ వైసీపీలో ఉన్న కొంతమంది కీలక నేతలకి అన్ని తెలుసు. కాబట్టి వాళ్ళకి కడుపులో బాధ ఉంటూనే ఉంటుంది. కానీ మాకైతే లేదు సార్, మేము ఓపెన్ గా కలిసి ఉన్నాం, రాష్ట్ర అభివృద్ధి మాకు అంతిమ లక్ష్యం. కానీ వాళ్ళని కెలికి ఎందుకు గొడవ పెద్ద చేసుకోవాలి? కామినేని శ్రీనివాస్ గారు ఎలా అయితే వెనక్కి తీసుకున్నారో అదే రకంగా ఆయన కూడా ఒక స్టేట్మెంట్, నేను ఎందుకంటా చిరంజీవి గారిని సార్, ఆయన సినిమా పెద్ద. ఇప్పుడు కరోనా టైంలో కష్టాలు వస్తే అందరి దగ్గర ఫండ్ కలెక్ట్ చేసి ఇంటింటికి వెళ్ళి ఆ కార్మికులకి, ఏదైతే సినీ కార్మికులకి పంచిపెట్టింది ఎవరు? నిన్న మొన్న ఇండస్ట్రీలో గొడవ వస్తుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయనే కదా, అందరూ ఆయనే కదా వచ్చి అడిగింది. ఈ నెంబర్ 9 గారినో లేకపోతే బాలకృష్ణ గారినో అడిగారండి? ఆయన కూడా అందరిలాగా ఒక యాక్టర్ కదా. ఈయనదో కొంచెం చంద్రబాబు అంటే ఎన్టీ రామారావు గారితో కొంచెం పెద్ద వ్యక్తి లాగా భావిస్తారు, వయసు కూడా పెద్దదే కదా. బాలకృష్ణ గారి కంటే చిరంజీవి గారు పెద్దవారు కాబట్టి వచ్చారు. చిరంజీవి గారి తర్వాత బాలకృష్ణ గారే ఉంటారు. సో సినిమాలో ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఫిలిం ఛాంబర్ లో మాట్లాడుకోవాల్సింది. నా నెంబర్ 9 ఇస్తారా అని కందులు దుర్గేష్ గారు అంటారు.